హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ గాయత్రి వ్లాగ్స్. అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మా అమ్మాయికి ఫ్రెష్ అయిపోయింది తను ఫస్ట్, అందుకనే బొట్టది పెడుతున్నాను. ఎందుకంటే మా అమ్మాయికి బోనాలు హాలిడే ఇచ్చారు. సో మేము కూడా కొంచెం నైవేద్యంలో ప్రిపేర్ చేసుకొని, మేము యాక్చువల్గా వారాలని ఉంటుంది, మాకు బోనాలు ఉండదు. అందుకనే నైవేద్యం ఎలాగో పెట్టుకుంటాం కదా, అదేదో ఇప్పుడే పెట్టుకుందాం ఆషాఢ మాసంలోనే అని చెప్పేసి సింపుల్గా చేస్తున్నాను. ఇక్కడ అదే నైవేద్యానికి వాటికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. హలో, హాయ్ అండి అందరికీ. ఈరోజు మండే, మా అమ్మాయికి హాలిడే అనమాట, బోనాలు హాలిడే ఇచ్చారు. తను యాక్చువల్గా నిన్న బయటకు వెళ్ళినప్పుడు టెంపుల్ దగ్గర చాలామంది కనిపించారంట. మనము గుడికి వెళ్దాం బోనాలు అని అంది. సో నిన్న మాకు కుదరలేదు, అందుకనే ఈరోజు ఏదో తనకు తెలియాలి కాబట్టి ఈ బోనాలు ట్రెడిషన్ ఏంటి. యాక్చువల్గా మేము ఆంధ్ర సైడ్ అనమాట, మాకు బోనాలు ఇలాంటివి ఏమి ఉండవు. అయితే మాకు ఉంది, మేము వారాలను చేసుకుంటాము. వారాలు అంటే సండే రోజు నాడు చేస్తారనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే సండే చేస్తారు, అంటే గ్రామ దేవతకి పెట్టుకుంటారనమాట. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే మంగళవారం ముత్యాలమ్మకి పెట్టుకుంటారనమాట. సో మాకు కొంచెం అది తెలుసు కాబట్టి, సో ఏదో కొంచెం నైవేద్యం పరమాన్నం ఉండి కొంచెం నైవేద్యంగా పెడదాము, అమ్మవారికి తీసుకెళ్దాము, రిష్క కూడా ఎంజాయ్ చేస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ఏదో మాకు నచ్చినట్టు, మాకు వచ్చినట్టు బోనాలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. ఈ వ్లాగ్లో మొత్తం చూపిస్తాను, గుడికి వెళ్ళింది, ఏమేమి చేశాను, దేవుడికి ఎలా పెట్టుకున్నాను అన్నది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మా అమ్మాయికి కాళ్ళకి పసుపు రాసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో దీంతోనే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. తను కూడా ఫ్రెష్ అయిపోయింది, చాలా ఎర్లీ గుడికి వెళ్ళాలి అన్నాను కదా. సో త్వరగా రెడీ అయిపోయింది అనమాట. మా దగ్గరలో రేణుక ఎల్లమ్మ అని టెంపుల్ ఉంది అమ్మవారిది. సో అక్కడే పెట్టుకుంటారు అందరూ బోనాలు, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ. మా అమ్మాయి నిన్న చూసింది, కొంతమంది ఆ బోనం ఎత్తుకెళ్ళడం అవన్నీ చూసిందనమాట. సో మేము అలా చేయలేము, కానీ మామూలుగా మేము ఎలా అయితే నైవేద్యం పెట్టుకుంటాము గ్రామదేవతకి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆ ప్రాసెస్లోనే చేస్తాను. చూసేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందు ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాకే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ చలివిడి ప్రిపేర్ చేస్తున్నాను. అది ఏంటంటే ముందే నైటే రైస్ నానబెట్టుకున్నాను, దాన్నే మిక్సీ పడుతున్నాను, బెల్లం వేసి ఒక ఇలాచీ వేసి. బేసిక్ ప్రసాదాలు అనమాట ఇవన్నీ. కొంచెం పానకం, పరమన్నం, అన్నం, ముద్దపప్పు, పెరుగు నైట్ తోడబెట్టుకోవాలి, పెరుగు, ఒక ఉల్లిపాయ, ఇవన్నీ బేసిక్స్. ఇవి అయితే కంపల్సరీగా నైవేద్యానికి ఉండాలి. ఇంకా దానిపైన మన ఇష్టం అన్నమాట. ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నాను, పరమన్నం అన్నమాట. సింపుల్గానే అయిపోతుంది. పరమన్నం ప్రిపేర్ చేస్తున్నాను నైవేద్యం కింద. సో పొయ్యి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఒకవేళ ఇరిగిపోవచ్చు బెల్లం వేసాక, పాలు కాబట్టి ఇవి. సో అందుకని స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసాను. ఒక 5 నిమిషాలు ఆగి కరిగిపోతుంది, ఆ వేడికి కరిగిపోతుంది. 5 మినిట్స్ ఆగి చెక్ చేద్దాం. ఈలోపు చూడండి, ఇవన్నీ పూజ సామాన్లన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనుకో, ఇంకా మనకి పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ఈ నైవేద్యాలన్నీ సెట్ చేశాను కదా, కరుగుతాయి. చలివిడికి రెడీ చేసేసాను, వడపప్పు కూడా కడిగి పక్కన పెడతాను. అయిపోయినాయి. కొంచెం అన్నం, ముద్దపప్పు కూడా పెడతాను నేను. పెరుగు కూడా నైట్ తోడబెట్టుకున్నాను. సో నైవేద్యం అంటే కంపల్సరీగా ఇంకా పరమన్నం, ఈ అన్నం, ముద్దపప్పు, బెల్లం, పానకం ఇవన్నీ ఉండాలి. ఇంకా పళ్ళు మనకి ఏవి అవైలబిలిటీ ఉంటే అవి, ఇవన్నీ కలిపి నైవేద్యం పెట్టుకుంటాను. ఈరోజు చూపిస్తాను మీకు. సో ఈలోపు ముందు ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసుకుంటాను. పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని రెడీ పెట్టుకున్నాను అనుకో, పూజ ఇంకా ఈజీగా అయిపోతుంది మనకి. సో ఫస్ట్ ఇవి క్లీన్ చేసేస్తాను.
ఇంక ఇంట్లో పూజ ఫినిష్ చేసేసుకొని నైవేద్యం కూడా పెట్టేశాను. ఇంక ఇదంతా ఫినిష్ అయిపోయాక టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే టెంపుల్ మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయిపోద్దో అని మేము నా ఇంట్లో పూజ అయినప్పటికీ 10 అయ్యిందనమాట. ఇంక ఎక్కడ క్లోజ్ అయిపోద్దని మేము హడావిడిగా స్టార్ట్ అయ్యి వెళ్ళాం. కానీ బట్ మేము వెళ్ళినప్పటికీ టెంపుల్ అయితే ఓపెన్ చేసలేదు. ఎందుకంటే నిన్న బోనాలు అయ్యింది కదా, సో వాళ్ళంతా బిజీగా ఉండి మార్నింగ్ వచ్చి టెంపుల్ ఓపెన్ చేయలేదన్నమాట. మేము వెళ్ళినప్పటికీ అక్కడ ఇంకా లక్కీగా మాకు ఒక పర్సన్ ఉన్నారనమాట. ఆయన ఫోన్ చేశారు వాళ్ళకి, ఇంకో 10-15 మినిట్స్లో వస్తామని చెప్పారు. సో 10-15 మినిట్స్ అక్కడ బ్యాక్ సైడ్ వినాయక నిమజ్జనాలు కానీ ఘాట్లా నిర్మించారు. సో అక్కడ మేము కొంచెం ఇంకక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాము. ఈలోపు ఓపెన్ చేశారు. ఇంకా అక్కడ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి చక్కగా మంచిగా పూజ చేసుకున్నాము. చక్కగా మా అమ్మాయి నేను ఒక పాట పాడమన్నాను. సో తను కొంచెం భయపడింది అనమాట. అక్కడక్కడ నేను మధ్యలో తనకి హెల్ప్ చేశాను అనమాట. ప్రశాంతంగా చేసుకున్నాం. పూజ అది కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి దగ్గర కూడా చాలా బాగా జరిగింది. మాకు పెద్ద ఆవిడ చాలా బాగా చేశారన్నమాట. లాస్ట్లో తాంబూలం ఇచ్చింది, ప్రసాదం ఇచ్చింది. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకున్నాక అక్కడ మేము నైవేద్యం కింద పానకం తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి గుడికి వెళ్ళి వచ్చాక మన ప్రసాదం తీసుకోవాలి కాబట్టి బోనాలు వీడియో ఈరోజు పోస్ట్ చేస్తాను, చూడండి. అందరికీ హ్యాపీ బోనాలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.